ఒక పాట ఎలా పాడాలి అంటే, పాట అనేది ఒక పొగ లాంటిది. ఒక పొగ అయితే గాలిలో లేచిపోతుందో అలా శబ్దీకరించాలి. అంటే శబ్దాన్ని అలా రాణించాలి. పొగకు ఒత్తిడి ఉండదు, ఆధారం ఉండదు. స్వేచ్ఛగా లేచిపోతుంటది గదా! అట్లా అన్నట్టు. మనం పాడే శబ్దం, పాట యొక్క శబ్దం అలా పోవాలి తప్ప, ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దు. ఓకే. దూది పింజ అయితే లేచిపోతుందో అలా లేచిపోవాలి. మనతో సంబంధం లేకుండా. అలా ఉండాలి. అయితే అందులో మళ్ళా ఆకృతి రావాలి. ఎలా? అంటే పొగతో ఒక డిజైన్, ఒక మనిషి రూపం గాని, ఒక ఇల్లు గాని, ఒక విగ్రహం గాని, ఒక అక్షరం గాని రావాలి. మరలా మన ఒత్తిడి లేదు. మనం రాసే అధికారం లేదు. దానికదే స్వేచ్ఛగా లేస్తూ ఉండిద్ది కదా గాలిలో. అది లేస్తూ అది అక్షరంగా రూపుదిద్దుకోవాలి. అక్షరంగా దానికదే మనం చేసేది కాదు. అదనమాట పాటంటే. సినిమా అంటే నిజంగా చేసేది కాదు. ఒక భ్రమ కల్పిస్తారు. చూపలకు భ్రమ కలిగేలాగా చేస్తారు. భ్రమ కల్పిస్తారు. నిజంగా చేయరు. నిజంగా చేస్తే రాదు. కాబట్టి భ్రమ కల్పిస్తారనమాట. ఇప్పుడు ఒక చెరువులో షూటింగ్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఒక పెద్ద ఇల్లు తీసుకొని, ఆ ఇంట్లో పడవ పెట్టి అందులో పాట చేస్తారు. కానీ ఆ చుట్టూ గోడ పడనీయకుండా నీళ్ళ వరకే వస్తారు. అప్పుడేమైద్ది? చెరువులో ఉన్నట్టు భ్రమ కలుగుతది. ఎందుకంటే చెరువులో పాట తీయలేరు, నటించలేరు. బోల్తా పడతది కాబట్టి అట్లా అన్నమాట. ఇంట్లోనే తీస్తారు. ఉదాహరణకు ఒక క్రీడాకారుడు పోటీలో పాల్గొని వేగంగా ఉరుకుతా ఉండు. అది అందరికి తెలుసు కదా! దాన్ని ఏం చేస్తారు? ముందు ఒక పులి ఉరికొస్తా ఉంటది. దాన్ని పెడతారు. పెట్టి ఆ తర్వాత ఈ క్రీడాకారుడు ఉరికినట్టు యాడ్ చేస్తారు. మళ్ళీ పులి ఉరికొచ్చినట్టు యాడ్ చేస్తారు. మళ్ళీ ఈ క్రీడాకారుడు ఉరికింది యాడ్ చేస్తారు. అప్పుడు అది ఎట్లుంటదంటే పులి ఉరికొస్తా అంటే క్రీడాకారుడు ఉరికినట్టు, భయంతో ఉరికినట్టు, పరిగెత్తినట్టు ఉంటదనమాట. అట్లా చేస్తారు. ఆ పులి కూడా ఎందుకో ఉరుకుతా ఉంటది. ఉరుకుతా అంటే వీణెంబడి ఉరికినట్టు ఇక్కడ యాడ్ చేస్తారు. అప్పుడు అది వీణెంబడి ఉరికొచ్చినట్టు వీడు దాన్ని చూసి పారిపోయినట్టు ఆడ కనబడుతది. భ్రమ కలుగుతది. చూసారా? పాట ఇలాంటి భ్రమలు కల్పించాలి. ఉదాహరణకి ఒక పాట ఎలా రాణించాలి ఆకృతి అంటే, చేతిలో ఇటుక పిడ్డలున్నాయి. అన్నీ పైకి ఇసిరేస్తున్నావు. 1, 2, 3 అన్నీ పైకి ఇసిరేస్తే అవన్నీ కలిసి ఓ అక్షరం కావాలి. ఓ స్టార్‌లాగా కావాలి. ఓ పువ్వులాగా ఏర్పడాలి. అంటే ఎట్లా ఏర్పడతాయి? అన్నీ ఇసిరేస్తున్నావు. ఆడ ఆధారం లేదు. పైకి ఇసిరేస్తే ఒక్కొక్కటి ఇసిరేస్తూ, ఇసిరేస్తూ అక్కడ ఒక ఆకృతి చేస్తే ఎట్టుంటది? అగో అలా అన్నట్టు. పాట యొక్క రాగం అలా రాణించాలి. అట్లనమాట. అలాగే ఒక పాట పాడడం అంటే ఒక చిత్రకారుడు బొమ్మను గీయడం లాంటిది. అంటే ఎదుట ఒక వ్యక్తిని పెట్టి సేమ్ అతనిలాగానే మళ్ళీ పేపర్ మీద బొమ్మ గీయాలి. అది ఎంత కష్టం? అందరూ గీయలేరు కదా! ఒక పాట కూడా అంతే. ఒరిజినల్ పాట ఎలా ఉంటుందో ఆ పాటలాగే మనం రాణించాలి మళ్ళీ. ఎట్లా అనమాట. సేమ్ అలాగే ఉండాలి మన పాట. అంతేగాని ఏదో పాట నోటికొచ్చినట్టు పాడి ఆ పాట పాడాను అనుకోవడం కాదు. డిట్టో ఆ పాట లాగానే ఉండాలి. అచ్చు గుద్దినట్టు. అలా పాడాలనమాట. అలా రాణించాలి. ఒక పాట ఎలా పాడాలంటే, పాలు, నీళ్ళు కలిపాం. కలిపినప్పుడు అందులో నీళ్ళను వేరుగా ఉంటాయి గదా! ఆ నీళ్ళ పర్సెంట్ వేరుగా ఉంటే ఎలా ఉంటుంది? వేరు చేస్తే ఎలా ఉంటుంది? అలా పాట ఉండాలి. అంతే తప్ప పాలు, నీళ్ళు కలిపినట్టుగా పాట పాడొద్దు. పాలల్లో నీళ్ళు వేరుంటాయి, పాలు వేరుంటాయి. పాలు వేరుగా ఉండాలి, నీళ్ళు వేరుగా ఉండాలి. అంటే మన పాట పాలు అన్నా గావాలి, లేదా నీళ్ళు అన్నా గావాలి. అంతే తప్ప కలుషితం కాదు. పాలు, నీళ్ళు 2 కలిసినట్టుగా పాట పాడొద్దనమాట. అంత డిఫరెంట్‌గా పాడాలి. పాట పాడడం అంటే పాలు, నీళ్ళు 2 వేరు వేరు ఉంటే పాలు, నీళ్ళు 2 కలిపి కాకుండా పాలను మాత్రమే పాడితే ఎలా ఉంటుంది? అలా పాడాలి. కేవలం నీళ్ళని మాత్రమే తీసుకొని వేరు చేస్తే ఎలా ఉంటుంది? అలా చేయాలి. అంతే తప్ప పాలు, నీళ్ళు కలుషితంగా పాడొద్దని చెప్పాను. అలాగే ఇంకోటేందంటే 2 అడుగులేసి నడుస్తా ఉంటాం. అంతే కదా! ఒక్క అడుగుతో నడవం. కానీ ఇక్కడ ఒక్క అడుగుతోనే నడవాలి. లేదా ఇంకో అడుగుతోనైనా నడవాలి. అంతేగాని ఆ అడుగు, ఈ అడుగు తీసుకోవద్దంట. 2 కలిపి నడవద్దు. కానీ ఒక్క అడుగుతోనే ఎవరైనా నడుస్తారా? అలా నడిస్తే ఎలా ఉంటుంది? అలా అనమాట. అంటే కేవలం పాలు మాత్రమే తీసుకోవాలి. లేదా నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. నీళ్ళుగా వాడాలి. అంతే తప్ప పాలు, నీళ్ళు, పాలు, నీళ్ళు అన్నట్టుగా కలుషితంగా పాలల్లో నీళ్ళు కలిస్తే, నీళ్ళలో పాలు కలిస్తే నీళ్ళ పాలైతాయి చూడు అలా పాడొద్దనమాట. గుర్తుపెట్టుకోండి. పాట పాడడం అంటే వెలుగు, నీడ ఉంటే అందులో వెలుగు మాత్రమే అన్నట్టు పాట కావాలి. తప్ప నీడ తీసుకోవద్దు. నీడ సహాయం గానీ ఏది తీసుకోవద్దు. ఓకే. నీడ కోఆప్ ఉండకూడదు. లేకుంటే నీడ మాత్రమే పాటైతే వెలుగు కోఆప్ అనేది ఏది ఉండకూడదు. వెలుగును ఉపయోగించి నీడ ఉపయోగించుకుంటూ వెలుగు ఈ 2 కాంబినేషన్ ఉండద్దనమాట. కేవలం వెలుగన్నా కావాలి, పాటకైనా కేవలం నీడన్నా కావాలి అట్లనమాట. అంటే ఒక వస్తువు పడ్డది, కంచు పడ్డది. ఆడ మోగుతుంది కదా! అందులో కంచు ఉండకూడదు. కేవలం ఆ మోగింది మాత్రమే పాట కావాలి. లేకపోతే కంచు మాత్రమే పాట కావాలి గానీ, అది, ఇది, ఇది, అది 2 మాత్రం ఉండకూడదనమాట.